బీటెక్ ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది? జనరల్గా ఏంటి అంటే మనం మోస్ట్ కామన్ క్వశ్చన్ అనమాట. సో మన పిల్లోడు జేఈ రాశాడు, అంత మంచి మార్కులు వచ్చాయి, లేకపోతే ఎంసెట్ రాశాడు. సో ఆంధ్ర అయినా తెలంగాణ కానీ మనం మాట్లాడుకుంటే ఎంసెట్ రాశాడు, లేకపోతే మనము డొనేషన్ కట్టి జాయిన్ చేయించాలనుకుంటున్నాము. సో బీటెక్లో ఏ బ్రాంచ్ అయితే బాగుంటుంది? జనరల్గా పేరెంట్స్కి పిల్లలకి ఉండే కామన్ క్వశ్చన్. కొంతమంది ఏమంటారంటే ఈ ఫ్యూచర్ అంతా సాఫ్ట్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ జాయిన్ అమ్మంటారు. ఆ కొంతమంది కూడా ఉండొచ్చు మేబీ. అయితే ఇంకొంతమంది ఏమంటారంటే మెకానికల్ కూడా బాగుంటుంది, ఇంకొంతమంది ట్రిపుల్ ఈ అంటారు. ఇప్పుడు కొత్తగా ఐఐటి మెడ్రాస్ ఒక కోర్స్ తీసుకొచ్చింది, దాని గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్స్ అని కొత్త కోర్స్ తీసుకొచ్చింది. దానికి సంబంధించిన అన్ని ఇంకా మిక్సీలో వేసి ఏఐఎంఎల్, తర్వాత సిఎస్సి, ఐఐటి, ఐఓటి, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అన్నీ మిక్స్ చేసి ఒక కొత్త కోర్సు, అంటే ఏ దేనికైనా ఫీల్డ్కైనా వెళ్ళడానికి అవకాశం ఉండేలాగా ఒక కొత్త కోర్సు ఇంట్రడ్యూస్ చేశారు ఐఐటి మెడ్రాస్లో. సో ఇలా అయితే ఇంకా ఒక్కొక్క కోర్స్ చెప్తా ఉంటారు. బేసికల్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన ఇండియాలో చూసుకుంటే కోర్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి? మెకానికల్, సివిల్, త్రిబుల్ ఈ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఆ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ జీతాలు ఎలా ఉన్నాయి ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. పెట్రోల్ ఇంజనీరింగ్ తీసుకోండి, కెమికల్ ఇంజనీరింగ్ తీసుకోండి, లేకపోతే యూటెక్ ఎనీ, మీరు బీటెక్లో ఏ కోర్స్ అన్నా తీసుకోండి. తర్వాత ఏం చేస్తారు? చదువుకి, మనం చదివే చదువుకి మనం చేసే పనికి ఎంతవరకు సంబంధం ఉందో చెప్పాలి. మీ సరౌండింగ్సే చూడండి. మీరు ఎంతమంది మెకానికల్ చేసి వాళ్ళు వేరే గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, ఎంతమంది సివిల్ చేసి వాళ్ళు సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ ఉన్నారు, ఎంతమంది ట్రిపుల్ ఈ చేసి కోర్ జాబ్ ఎంతమంది చేస్తూ ఉన్నారు, లేకపోతే వాళ్ళకి సంబంధం లేని వాళ్ళ చదువుకి వాళ్ళ పనికి సంబంధం లేని ఉద్యోగాలు ఎంతమంది చేస్తూ ఉన్నారు. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, ఇక్కడ మెయిన్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఎక్కడి నుంచి తీసుకుంటున్నారో చాలా ఇంపార్టెంట్. టాప్ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, డీమ్డ్ యూనివర్సిటీస్లో మీరు ఏ కోర్స్ తీసుకున్నా ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది ఉంటుంది. ట్రిపుల్ ఈ తీసుకోండి, మెకానికల్ తీసుకోండి, సివిల్ తీసుకోండి, టాప్ కాలేజెస్ నుంచి మీరు గ్రాడ్యుయేట్ అయితే ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. అందుకనే ఇంటర్తో పాటు జేఈ అనేది ఇంపార్టెంట్. ఇంటర్తో పాటు జేఈ బాగా ప్రిపేర్ అవ్వండి అని చెప్పేది. అందుకే మంచి కాలేజీలో మనం ఇంటర్తో పాటు జాయిన్ చేసేటప్పుడు ఇంటర్ జేఈ అనేది చాలా మంచిగా చూసుకొని జాయిన్ అవ్వాలి. ఒకవేళ సక్సెస్, మన ప్రయత్నం మనం చేయాలి, సక్సెస్ కాకపోతే మనం ఏం చేయలేము. బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది అనేది ప్రతి ఒక్క క్యాండిడేట్కి, ప్రతి ఒక్క స్టూడెంట్, పేరెంట్స్ అందరూ కూడా, మీ పిల్లలు ప్రతి ఒక్క పిల్లడు చాలా డిఫరెంట్. చేతికున్న 5 వేలే ఒకలా ఉండవండి, ఒక్కొక్క వేలుకి ఒక్కొక్క ముద్రలు ఉంటాయి, వేలు ముద్రలు ఉంటాయి. సో అలాంటి ఉన్నప్పుడు పిల్లలు అందరు మైండ్ సెట్లు ఒకలా ఉండవు, అందరు ఆలోచన విధానం ఒకలా ఉండదు. సో మన ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రతి ఒక్కటి ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ రియాలిటీ తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఎక్కడ కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టాప్ కాలేజ్లో చేస్తే ఏ బ్రాంచ్ తీసుకున్నా బాగానే ఉంటుంది, దానికి పెద్ద తేడా ఉండదు. కానీ కాలేజెస్ మారుతున్న కొద్దీ బ్రాంచ్ను బట్టి మనకేది సూట్ అవుతుంది, రియాలిటీ ఏంటి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మీరు క్లారిటీగా తీసుకోవాలి. ట్రిపుల్ ఈ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మెకానికల్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన కోర్ ఫీల్డ్లో చేస్తే జాబ్ ఎలా ఉంటుంది, కోర్ ఫీల్డ్లో జాబ్ రాకపోతే మనకి ఇంకా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. చాలా వరకు మన ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే ఈ మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ ఇట్లా కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ సీట్లు ఎవరు జాయిన్ అవ్వక క్లోజ్ అయిపోతూ ఉన్నాయి. అంటే పూర్తిగా బంద్ పెట్టేస్తున్నారు, ఆ బ్రాంచ్లు ఉండట్లేదు, తీసేస్తున్నారు. అలాంటి పరిస్థితి అందరూ ఏఎంఎల్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఐటీ, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ ఇవే వీటి సైడే వస్తూ ఉంటాం. సో ఆలోచించి బీటెక్ అంటే జనరల్గా బీటెక్లో ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలి అంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి, టాప్ కాలేజ్ ఏదైనా కానీ ఓకే. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మన కేసు సూట్ అవుతుందేమో ఖచ్చితంగా రియాలిటీ తెలుసుకొని జాయిన్ అవ్వాలి. ప్రతి కోర్సు చాలా డిఫరెంట్, ఇదంతా తెలుసుకోవాలి. ఈ రెండు తెలుసుకోకుండా ఎవరో చెప్పారు, వాళ్ళ పిల్లోడు జాయిన్ అవుతున్నాడు కాబట్టి మా పిల్లోని కూడా నేను దాంట్లో జాయిన్ చేయించేస్తా, వాళ్ళు ఎవరో చెప్పారు బాగుంటుందంట, మెకానికల్ అయితే అద్భుతంగా ఉంటుందంట, సివిల్ అయితే అద్భుతంగా ఉంటుందంట, ఇది కాకపోతే మెకట్రానిక్స్ చాలా తక్కువ మంది ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే రోబోటిక్స్ అది కూడా భలే ఉంటుందంట. సో అందుకని దాంట్లో జాయిన్ చేపిస్తాం. ఫ్యూచర్ ఏంటి? 4 years అంటే ఇప్పుడు 2025లో మీ పిల్లలు జాయిన్ అవుతా ఉంటే 2029లో ఎలా ఉండబోతుంది, కనీసం ఒక అంచనా, కొంత రీసెర్చ్ అన్న చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని మీరు అడగాల్సింది ఏంటి అంటే, నెక్స్ట్ 5 years 2029లో దీని భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎలాంటి ఉద్యోగాలు ఉండబోతున్నాయి, వాటి జీతాలు ఎలా ఉంటాయి, అప్పుడు మారుతున్న పరిస్థితి అనుగుణంగా మన పిల్లలు లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది, మన పిల్లడికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలి. మనం తెలుసుకున్నప్పుడు డెసిషన్ తీసుకోవాలి. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, చాలా రీసెర్చ్ చేయాలి. ఫ్యూచర్ మొత్తం డిపెండ్ అయ్యి ఉంటుంది దాని మీద. కొంచెం టైం తీసుకొని బాగా రీసెర్చ్ చేయండి. మీరు, మీ పిల్లలు 10 మందిని ఇన్ఫర్మేషన్ కనుక్కోండి, ఎలా చేయాలి, ఏంటి, ఫ్యూచర్ ఏంటి.
బాగుంటుందన్నా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? ఎందువల్ల మీరు బాగుంటుందని చెప్తున్నారు? ఏ రీజన్ తోటి మీరు బాగుంటుంది అంటున్నారు? దానికి సంబంధించిన ప్రాపర్ రీసెర్చ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అలా కాకుండా బ్లంట్గా బీటెక్లో వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని తీసుకొని పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దు. అండ్ ఎట్ ద సేమ్ టైం డొనేషన్ కట్టి జాయిన్ చేసిన ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఆలోచించండి. డొనేషన్ కట్టి పెద్ద పెద్ద కాలేజీల్లో చదివిస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుందా అంటే క్వశ్చన్ మార్క్. ఆ కాలేజీలో డొనేషన్ కట్టి చేర్పించిన వాళ్ళకి ఎంతమందికి జాబులు వచ్చాయి? మీరు ఏదైతే 50 లక్షలు 20 లక్షలు డొనేషన్ కట్టి జాయిన్ చేస్తుంటే డొనేషన్ కట్టి ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి ఎంతమందికి జాబులు ఇప్పించగలిగారు తెలుసుకోవాలి. తెలుసుకుని దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాను. థ్యాంక్ యూ.